శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. నిన్న మనం చెప్పుకున్నాం లలితా సహస్రనామంలో మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయిక. ఆ యొక్క శబ్ద రస రూప గంధ ఇవి చిత్త ఇవి మన్ని జీవులని ఏ విధంగా మన్ని ఊర్ధ్వలోక చలనం చేయకుండా ఏ విధంగా మన ఆపేస్తాయి, ఏ విధంగా భ్రమలకి గురి చేస్తాయి, ఏ విధంగా అశాంతిని కలిగిస్తాయి, ఏ విధంగా కర్మ పరంపరలు జన్మ పరంపరలు పెంచుతాయి అనే విషయం నిన్న మనం తెలుసుకున్నాం. కాబట్టి అమ్మవారి పాదాల వైపు మన చూపుని ప్రసరింపజేసుకుని మనం ఆవిడ యొక్క పాశం ఏదైతే ఉందో, ఆవిడ చేతుల్లో పాశం ఉంటుంది కదా, ఆ పాశము మనని కర్మబద్ధులం కాకుండా కర్మల వైపు మన మనసు వెళ్లకుండా మనని బంధించి తన వైపుకు తనే ఆ పాశంతో తిప్పుకోమని నిన్న ప్రార్థన చేసామన్నమాట. మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయిక. ఈ యొక్క నామ యొక్క చాలా విశిష్టమైనదన్నమాట ఇది. తర్వాత నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజ అరుణ ఎర్రటి వర్ణం కలిగి ఉండి, నిజమైన ఎరుపుదనం కలిగి ఉండి అమ్మ ఒక మెరుపులు ఒక కాంతి ఈలుతూ ఆవిడ ఈ బ్రహ్మాండాలన్నింటినీ ఈ విశ్వాన్ని అంతటినీ కూడా మనకేవైతే 14 లోకాలు ఉన్నాయని చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా, ఇంతే కాకుండా ఇంకా విశ్వంలో ఇంకా చాలా మండలాలు ఉన్నాయి, భూమండలాలు ఉన్నాయి, సూర్యమండలాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, గ్రహ మండలాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా తన అరుణవర్ణంతో ముంచి తేలుస్తుంది అన్నమాట ఒక్కసారి. ఎందుకుని అంటే మనం ఇక్కడ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అరుణాం కరుణాం తరంగితాక్షిం, అరుణాం కరుణాం తరంగితాక్షిం, సింధూరారుణ విగ్రహరాం తిననయనాం. ఈ 2 వాక్యాలు కూడా అమ్మవారు ఏ వర్ణంలో ఉన్నారని మనకు తెలియజేస్తుంది. పైగా ఆవిడ కరుణ, అరుణాం కరుణాం తరంగి తాక్షిం, ఆవిడ కన్నుల ద్వారాగా మనని ఆ ఎర్రని రూపంలో ఉన్నటువంటి అమ్మ కరుణని ప్రసరింపచేస్తోంది. ఏదన్నా ప్రసరణ జరగాలంటే తరంగాలు అవసరం. దేనికైనా సరే కాంతి తరంగాలు, నీటి తరంగాలు, అగ్ని తరంగాలు, శబ్ద తరంగాలు ఏవైనా సరే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే తరంగాలు అవసరం. అటువంటిది ఆవిడ కరుణ, ఆవిడ కనులే కరుణతో నిండిపోయి ఉంటాయన్నమాట. కమలాక్షి, మీనాక్షి, విశాలాక్షి, అటువంటి కన్నులు గల తల్లి ఆమె. విశ్వం అంతా చూస్తూ ఉంటుంది ఆవిడ. ఈ కక్ష నుంచి ఆ కక్ష వరకు ఇలా తిప్పుతూనే ఉంటాయి కళ్ళు. ఎప్పుడు కూడా ఆవిడ కళ్ళు ఒక్క దగ్గర ఉండవు అనమాట. ఎందుకంటే అందరినీ చూడాలి కాబట్టి, అందరినీ పోషించాలి, అందరికీ ఏవేవో అవసరం గమనించుకోవాలి కాబట్టి ఆ కనులు కరుణ రసాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది విశ్వం మీద. ఎందుకంటే విశ్వం అంతా ఆవిడ సృష్టి అని చెప్పుకున్నాం. మనం అందరం ఆవిడకి సంతానమే. మన అమ్మే ఆవిడ, మన కన్న తల్లి. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మలు మూలప్పటమ్మ దుర్గమాయమ్మ అని చెప్పి శ్లోకం కూడా పోతన గారు అద్భుతంగా రాస్తారు భాగవతంలో. ఎందుకని అంత కరుణ కురిపిస్తుంది మన మీదంటే, ఎరుపుదనం అనేది ప్రతి ఒక్క జీవికి ఇక్కడ చాలా అవసరం. ఆ లేత అరుణవర్ణంగా ఉండేటప్పుడు అంటే సూర్యోదయానికన్నా ముందు అరుణవర్ణం అనేది మనకి ఖచ్చితంగా సూర్యుడిలో కనపడుతుంది. మనం ఎక్కడి దాకా అయితే చూస్తున్నామో, మన చూపు ఎక్కడి దాకా అయితే పోతుందో, ఎక్కడ భూమి ఆకాశం మనకి కలిసినట్టు కనపడుతుందో అక్కడ వరకు కూడా ఈ అరుణ తరంగాలు అనేటువంటివి నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఎందుకని
ఆవిడ కరుణ ద్వారా ఆవిడ శక్తిని అన్ని జీవులకి ప్రసరింపచేస్తుంది, ప్రసాదిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆ చూపుల యొక్క కరుణ తరంగాలతోటి. అవిద్యానామంతఃతిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిచరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఎందుకు అరుణవర్ణాలు మనం ప్రసరింపజేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలుతుంది, అంధకారాన్ని పారదోలుతుంది, జడత్వాన్ని పోగొడుతుంది, చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. అప్పటిదాకా నిద్రమత్తులో జోగుతూ ఉంటాం ఒక్కొక్కళ్ళం, మనకి ఏ జ్ఞానం ఉండదు. అప్పుడు నిద్రపోయాం, లేచి కూర్చుంటేనే మనం మళ్ళీ బతుకున్నట్టు లెక్క. మరోజు మొదలు పెడతాం, లేదు లేవలేదు, ఇంకా అంతే అంతే సంగతులు. ఆ జడత్వాన్ని నుంచి చైతన్యానికి తేగల శక్తి అమ్మవారికి ఉందన్నమాట. సూర్యోదయానికన్నా కూడా ముందు వచ్చేటువంటి కిరణాలు ఇవి మన అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాయి. అవిద్యానామంతఃతిమిరమిహిరద్వీపనగరీ. మనలో ఉన్నట్టు అజ్ఞానం ఏదైతే ఉందో మరి పొద్దునే లేచి ఏం చేయాలండి మనం అంటే, మనకి ఏమేమి అవసరపడతాయో దానికి కావాల్సిన నాలెడ్జ్ని మనం సంపాదించుకోగలగాలి. ఆ సమయంలో విద్యార్థులు అయితే చదువుకోవాలి, గృహిణులు అయితే ఇల్లు చక్కబెట్టుకుని శుభ్రంగా దేవుడికి దీపారాధన చేయాలి, పురుషులైతే ఆ యొక్క ధనానికి సంబంధించిన లెక్కలు ఏవైతే ఉంటాయో తర్జుమాలు, అంటే ఎంత వచ్చింది, ఎంత పోయింది, వాళ్ళు ఏం చేయాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎంత సంపాదించాలి, ఇచ్చేవాళ్ళు ఎవరు, మనం ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళు ఎవరు, ఈ లెక్కలన్నీ చూసుకోవాలి. వ్యవసాయం చేసేవాళ్ళు అయితే పొలానికి వెళ్ళాలి, పొలం పనులు చూసుకుంటారు, ఉద్యోగస్తులు ఈ లెక్కలన్నీ చూసుకుంటారు. ప్రతి కూడా మంచి సమయం అది 4 నుంచి, అంటే 3:30 నుంచే మొదలవుతుంది, కానీ 4 కింద భయించుకుంటే బ్రహ్మముహూర్తంలో లేస్తే 4 నుంచి 6 వరకు అది బ్యూటిఫుల్ టైం అనమాట. ఏది చేసినా మీకు జయమే అది. అందులో ఆ సమయంలో ఏ పనైనా చేయండి. జపం చేస్తారా, తపస్సు చేస్తారా, వంట చేస్తారా, తింటారా, పడుకుంటారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగాసనాలు చేస్తారా, చదువుకుంటారా, ఏదైనా చేయండి. ఎందుకని ఆవిడ యొక్క శక్తి అప్పుడు విశ్వం అంతా నిండి ఉంటుంది. ఆ సమయంలో చీకట్లు వెళ్ళిపోతూ ఉంటాయి, వెలుతురు వస్తూ ఉంటుంది. అరుణవర్ణంతో పాటే వెలుతురు కూడా తీసుకుని వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ బ్రహ్మాండ శక్తిని అంతా ఆవిడ అందులో నుంచి మనకి ప్రసాదిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఎవరెవరికి ఏవే జ్ఞానం కావాలి అంటే ఆ జ్ఞానం వల్ల కూడా ఆ సమయంలో మనకి వృద్ధి చేసుకోవటానికి చాలా మంచి సమయం అది. 4 to 6 బ్రహ్మాండమైన సమయం అది. దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఇంతేకాకుండా అందులో హీరవాయువు అనేటువంటి ఒక రకమైన వాయువు ఉంటుందన్నమాట. చల్లగా ఆహ్లాదాన్ని కలిగిస్తూ మనశ్శాంతినిస్తూ మనలో ఉన్నటువంటి ధాతువుల్ని సమంగా ఉండేట్టు చేస్తుంది. అంటే మనకి బీపీ కానీ, షుగర్ కానీ, లేదా ఎక్కువగా కొవ్వు పట్టడం, తామస లక్షణాలు కానీ, మందకొడితనం అంటే బద్ధకంగా ఎక్కడ పడితే అక్కడ చతికిలు పడిపోతూ ఉంటారు, అటువంటి జడత్వాన్ని కానీ అన్నీ కూడా ఆ సమయంలో పారదోలుతుంది ఆవిడ. హీర అంటే వజ్రతుల్యమైనటువంటి వాయువులు ఆ సమయంలో అక్కడ ప్రసరిస్తూ ఉంటాయి. అరుణాం కరుణాం తరంగితాక్షీం. ఆవిడ కన్నుల్లోంచి ఆ శక్తి మనకు వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనం ఏదైనా సరే సంపాదించుకోవచ్చు. రాత్రల్లా నైట్ డ్యూటీ చేసాం, పొద్దున్నే లేవాలంటే కష్టం అంటే వాళ్ళకి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు మనకి షిఫ్ట్ల ప్రకారం ఉంది. ఏ పనైనా షిఫ్ట్లు 8 గంటలకు ఒకసారి అలా షిఫ్ట్లు మారుతూ ఉంటారు. రాత్రల్లా పనిచేసిన వాడు పొద్దున్నే లేవంటే వాడు లేవలేడు, కాబట్టి వాడికి అమ్మ ఎగ్జామ్షన్ ఇస్తుంది. ఎందుకంటే వాడి సంగతి తెలుసు కాబట్టి. అలా కాకుండా పగలల్లా హ్యాపీగా హాయిగా తిరిగి రాత్రి 7 పడుకుని పొద్దున్నే మళ్ళీ 10 దాకా పడుకున్నాడు అనుకోండి, వాడే కంప్లీట్గా మూఢుడైపోతాడు. ఏ పని కూడా చురుగ్గా చేయలేడు, శక్తిహీనుడైపోతాడు, నీరసం ఆవహిస్తుంది, పనులు జరగవు. దాంతో ఈ మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది. కదలలేరు, కూర్చోలేరు, ఆ చెయ్యొచ్చులే అని ప్రతిదానికి కూడా వాయిదా మనస్తత్వం. ఇవాళ ఏముంది, రేపు చేద్దాంలే, అదే ఇప్పుడు అవసరమా, అదే తర్వాత చేద్దాంలే, అట్లా వాయిదా వేసుకుంటూ పోతారు. అటువంటి మనస్తత్వాలు కానీ
అలాంటి ఇది ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ సమయంలో 4 నుంచి 6 మధ్యలో కనుక లేచి వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకుంటే విజయం వాళ్ళదే. అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు. చెప్పుకున్నాం విద్యారంగమా, లేకపోతే వ్యాయామం చేస్తారా, యోగా చేస్తారా, పూజ చేస్తారా, ఏదైనా చేయండి. అప్పుడు మీరు అది మీకు ఖచ్చితంగా వంటబట్టి తీరుతుంది. ఈ సమయం అటువంటి చాలా ఉన్నతమైన సమయం. పైగా ఇంకేంటి, అరుణవర్ణం ఎందుకు ఎంచుకుంది అమ్మవారు అంటే, అరుణవర్ణం అనేది ప్రతి ఒక్క జీవికి చాలా అవసరం. జీవుల మనుగడకు అవసరం. అది వృక్షం కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కూడా కావచ్చు. అరుణవర్ణం అంటే మనకి హీమ్ పెరుగుతుంది, అంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందన్నమాట. చర్మ వ్యాధులు నయమవుతాయి. కొన్ని రకాల విటమిన్స్ కూడా, అంటే మనకి ఇప్పుడు సి విటమిన్ అలాంటివి ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా సరిచేయటానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు లివర్ జాండీస్లో 3 రకాలు ఉంటాయి. వైరల్ జాండీస్, సర్జికల్ జాండీస్, నార్మల్ జాండీస్. మామూలుగా వచ్చేటువంటి జాండీస్ ఏంటంటే ఆ పొద్దున్నే ఉదయం వచ్చేటువంటి లేత అరుణవర్ణంలో కనుక కాసేపు కూర్చుంటే అవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఏ మందులు ఒక్కర్లేదు. ఇది చాలామందికి తల్లులకు తెలిసే ఉంటుంది. పసిబిడ్డలకి సర్జికల్గా వాళ్ళు బేబీలు పుట్టినప్పుడు కానీ లేదా నార్మల్ డెలివరీలు అయినా సరే పిల్లలకి పుడుతూనే జాండీస్ వస్తుంది కొందరు పిల్లలకి. వాళ్ళని ఏంటంటే నీరెండలో వచ్చేటువంటి ఆ యొక్క అరుణవర్ణంలో ఉండేటువంటి నీరెండకి చూపితే కనుక పిల్లల్ని అది ప్రసరింపజేస్తే ఆ జాండీస్ ఆటోమేటిక్గా మందులు లేకుండా తగ్గుతుందన్నమాట. చాలా గుణాలు ఔషధం. పైగా మొక్కలు కానీ విత్తనాలు తయారవ్వడానికి అది కరెక్ట్గా సరైన సమయం. తగు టెంపరేచర్ ఉంటుంది కానీ వేడి ఉండదు. ఆ వెలుతురులో ప్రతిదీ కూడా అంకురం అనేది ఉద్భవిస్తుంది. విత్తనాలు నాటామనుకోండి, ఆ సమయంలో అంకురాలు పైకి వస్తూ ఉంటాయి. పుష్పాలన్నీ పుష్పించడానికి సిద్ధంగా ఉంటాయి. మొగ్గలన్నీ కూడా విడివడి పువ్వులైపోతూ ఉంటాయి. ఇలా పక్షులు కూడా ఈ చెట్టు మించి ఆ చెట్టు మించి ఆ చెట్టు మీ చెట్టుకి ఎక్కువ దూకి ఎగిరి అలా చేయటం వల్ల ఇక్కడ మనకి పరపరాగ సంపర్కం అనేది ఏర్పడుతుంది. ఫలవంతం అవుతాయి. పుష్పాలు కానీ పళ్ళు కానీ ఫలవంతం అవటానికి కారణం అవుతాయి. సమస్త ద్రీవుల నిద్రాస్థితి, జడత్వ స్థితి నుంచి తాత్కాలిక లయస్థితి నుంచి కూడా మామూలు స్థితికి రాగలుగుతారు, చైతన్య స్థితికి రాగలుగుతారు. ఇప్పుడు మనకు కూడా మనలో రక్త కణాలు ప్రవహిస్తున్నంతసేపు మనం ఆరోగ్యంగానే ఉంటాం. మనకు తగినంత రక్తం కావాలంటే మనకి అరుణవర్ణం కావాల్సిందే. పైగా శక్తి కావాలంటే అరుణవర్ణం. రక్తహీనుడు ఏ పని చేయలేడు. వాడికి ఆయాసము, రొప్పు, వాపులు, నీరు పట్టిపోయి తిమ్మిర్లు, చురుకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాడు ఏ పని చేయలేడు. రక్తం కూడా ఒంట్లో తగినంత ఉండాలి. ఉంటేనే మనం ఖచ్చితంగా అన్ని పనులకి చేయటానికి సిద్ధంగా ఉంటాం అన్నమాట. పైగా దుష్టశక్తిని నివారించటానికి మనకి హాని ఏదైతే జరుగుతుందో దాన్ని ఎదుర్కొనటానికి శక్తి స్వరూపిణి ఎరుపు రంగు చిహ్నం అన్నమాట. మనకి పార్టీ కూడా ఉన్నాయి, ఎర్రజెండా పార్టీలు ఉన్నాయి కదండి. అందుకే వాళ్ళు అరుణవర్ణాన్ని ఎన్నుకున్నారనమాట వాళ్ళు. ఈ యొక్క వర్ణము అమ్మవారి స్వరూపం. కనుల ద్వారానే బ్రహ్మాండ అంతటికి కూడా ఆవిడ కరుణ రసాన్ని అరుణవర్ణ రూపంలో విశ్వానికంతటికి కూడా అమ్మ చక్కగా ప్రసరింపచేస్తుంది. కాబట్టి అరుణవర్ణంలో ఇంత మహత్తుందనమాట. నిజ అరుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. భూమండలానికి, పాతాళానికి, స్వర్గానికి, ఇలా పైన 7 లోకాలు, సువర్లోక, భూవర్లోక, ఈ లిస్ట్ అంతా ఉంది కదా. ఆ లిస్ట్ అంతా కూడా అందరికీ కూడా ఎవరెవరికి ఎంత కావాలో అంత శుభ్రంగా అరుణవర్ణం ప్రకృతి ద్వారా మనకి లభింపచేస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని హీరా వజ్రతుల్యమైనటువంటి సమయం అది. ఆ వాయువులు అప్పుడు అందులో ఉంటాయి. ఆ వాయువు కనుక పీలిస్తే బీపీలు రావు, షుగర్లు కూడా రావు. మన ఒంట్లో ఉన్నటువంటి ఎముకలు గట్టిపడతాయి. ఆ టైంలో వాకింగ్ కనుక చేసినట్టయితే, వ్యాయామం చేసినా, వాకింగ్ చేసినా, లేదా యోగా చేసినా దాని ఫలితం ఏదైతే ఉంటుందో తేలిగ్గా ఒంటికి ఇముడుతుందన్నమాట. మనలో ఒక వాపులు, నీరు చేరటం శరీరంలో ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. క్రమేపీ శాంతం ఏర్పడుతుంది, ప్రసన్నత ఏర్పడుతుంది అనమాట. వాతావరణంలో ఉన్నటువంటి ఈ టెంపరేచర్ని బట్టి ఆ చల్లదనమా, వేడిదనమా, అతి చలమా, అతి ఉష్ణ, సమంగా ఉందో చూసుకున్నప్పుడు దాన్ని బట్టి కూడా మన మూడ్స్, మన మనోభావాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఒక గంటన్నర పొద్దున్నే కనుక లేచి మీరు ఆ సమయంలో బయట వాయువులు పీల్చుకోగలిగితే ప్రకృతిలో ఎంత ప్రశాంతత ఉంటుందో
మనలో కూడా అంత ప్రశాంతత మనకు ఆటోమేటిక్గా లభిస్తుంది. అది పైగా అప్పుడు దేవతా సంచారం ఎక్కువ జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు క్రమంగా సూర్యుడు ఉదయిస్తున్న కొద్దీ కూడా అరుణవర్ణం మాయమైపోయి రంగులు మారుతూ ఉంటుందన్నమాట. మరి మనలో తాపాన్ని ఉష్ణాన్ని పెంచుతుంది. మనలో వేగం కూడా పెరిగిపోతుంది. అప్పుడు డబడబా దందన చేసేస్తూ ఉంటాం. అక్కడ సంగీత సాధన చేయాలన్నా సరే, చదువుకోవాలన్నా, జపం చేయాలన్నా ప్రతిదీ కూడా ఆ సమయంలో చేస్తే వాడు విశ్వవిజేత అవుతాడు. ఎందుకంటే అమ్మవారి కరుణా కటాక్షాల్ని తరంగ దైర్ఘ్య రూపంలో పూర్తిగా తను స్వీకరించగలుగుతాడనమాట ఆ సమయంలో. కాబట్టి ఎవరైనా సరే మా పనులు అవ్వట్లేదు, మేము ఏ పని చేయలేకపోతున్నాం, ఏ పని చేసినా కూడా విజయం సాధించలేకపోతున్నాము, పనులు వాయిదా పడిపోతుంది అనుకున్నప్పుడు ఆ సమయంలో లేచి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేయండి, ఎర్రటి ఫలాలు నైవేద్యం పెట్టండి. బయట ఆ యొక్క ఉన్న వాతావరణాన్ని చెప్పాను ఇందాక, వజ్రతుల్యమైనటువంటి వాయువులు ఉంటాయి. అప్పుడు వాటిని శుభ్రంగా పీల్చండి, ఆస్వాదించండి. అమ్మ మనకి ఇంత చక్కటి తన కరుణా రసాన్ని ఈ విధంగా మన మీద కురిపిస్తోంది. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మనకొక్కడికే కాదు, అమ్మవారికి ఇక్కడ శత్రువులు ఎవరు లేరు, అందరూ ఆవిడ పిల్లలే. ఆవిడని నమ్మినా నమ్మకపోయినా ఆవిడ చేయాల్సింది చేస్తుంది. ఇప్పుడు తల్లి ఉంది, పిల్లల నుంచి ప్రతిఫలం ఏ రోజు ఆశించదు. తను ఏం కావాలన్నా తను ఇస్తుంది. తల్లి ఏ ఫలాపేక్ష లేకుండానే చేస్తుంది, ఏ తల్లైనా. అందుకే అమ్మ కూడా అంతే. అమ్మలకు అందరికి కూడా అమ్మ కదండి ఆవిడ. ఆవిడని నమ్మినా నమ్మకపోయినా, పూజించినా పూజించకపోయినా, నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఆవిడ అందరికీ కూడా సమానంగా ఇస్తుంది. చూసారా, పరమాత్మ దృష్టిలో ఏదైనా భేదం ఉందా? కుక్క మీద ఎంత జాలి ఉందో ఏనుగు మీద అంతే జాలి ఉంది అమ్మకి. సింహం మీద ఎంత ఉందో మనిషి మీద కూడా అంతే ఉంది. ఎలుక మీద ఎంత ఉందో చీమ మీద కూడా అంతే ఉంది. చీమ మీద ఎంత ఉందో ఒక వృక్షం మీద కూడా అంతే ఉంది. ఎందుకంటే భగవంతుడికి అందరూ సమానమే, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనే క్వశ్చనే లేదు అసలు. అందరూ సమానమే అమ్మ దృష్టిలో. ఇది లేచి అమ్మ ఇచ్చేటువంటి ఆ యొక్క హీరవాయువులను అందుకోగలిగితే ఆ జీవి ధన్యుడు. ఇది బాగా మనం గ్రహించుకుని అమలు పెట్టడం కష్టమే. విన్నంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కూడా కాదు. ప్రతిరోజు 3:30కి లేచి మనం వచ్చే నీళ్లు పోసుకుని పాచి పనులు అవన్నీ చక్కబెట్టుకుని 4ంటికి దీపం పెట్టేసరికి 2-3 రోజులు వాళ్ళకి ఒళ్ళు ఎట్లా ఉంటుందంటే ఇక అయిపోతాం అన్నంత స్థితిలో ఉంటుందన్నమాట. వాళ్ళకి అంత ఊపేస్తుంటుంది. అది సాధనకి బాగా అలవాటు అయింది అనుకోండి, వాళ్ళకి ఏం కాదు. అప్పుడు సడన్గా లేవగలుగుతాం మనం. ఆవిడ 3:30కి లేమని చెప్పి మనం లేద్దాం ఇవాళ అనుకుంటామా? 3:30కి లేవలేరు. మీరు మామూలుగా 7ంటికి లేచే అలవాటు ఉందనుకోండి, ఒక గంట ముందు లేచే ప్రయత్నం చేయండి కొన్ని రోజులు. అప్పుడు 6ంటికి లేస్తారు. 6ంటికి అలవాటు అయిందనుకోండి లేవటం, తర్వాత ఏం చేస్తారు? మెల్లిగా 5:30కి అలవాటు చేసుకోండి, తర్వాత 5:30 నుంచి 5ంటికి అలవాటు చేసుకోండి. ఇలా క్రమంగా వెనక్కి సమయాన్ని దిద్దుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా 4ంటికి లేచి దీపం ముట్టించగలుగుతారు. ఆలక్షణంగా ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3వ రోజు లేవలేరు. కాబట్టి ఇది సాధనా మార్గంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏ విద్యనైనా సరే సాధన చేయటం అనేది ఒక మంచి లక్షణం అని చెప్పబడుతుందన్నమాట. నిద్రకి అసలు మనకి ఎన్ని గంటలు కావాలి, ఎంత సమయం నిద్రపోవాలండి? మనం మామూలుగా మన సైన్స్ ప్రకారం 8 గంటలు నిద్ర అవసరం అంటారు. మనకి వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర యొక్క అవసరం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకని మనం మిగతా పనులు కూడా చేయడం తగ్గించుకుంటాం ఆటోమేటిక్గా. పెద్దదాన్ని అయిపోయి ఏం చేస్తా, ఏం నడుస్తా, ఏం కూర్చుంటా, ఇట్లా అనటం వల్ల అన్నీ ఎలా తగ్గించుకుంటున్నామో నిద్ర కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఎర్లీగా పడుకోండి మీరు, అప్పుడు పొద్దున్నే లేవగలుగుతారు. ఏ అవసరం ఎప్పుడు చేసినా ఒకటే కదండి దేవుడికి అని అంటారేమంటే, ఇక సమయాలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మనకి విధింపబడింది. కాలం అంతా కూడా అంతే. కల్పాల కింద, అయనాల కింద, సంవత్సరం కింద, రోజుల కింద ఇలా విభజింపబడింది కాలాన్ని. ఏ కాలాల్లో ఏమేమి లభిస్తున్నాయనేది మనం చూసుకోవాలి. మనకు అరుణవర్ణం మనం ఎక్కడి నుంచి లభిస్తుంది అనుకుంటున్నాము? సూర్యుడిలో అనుకుంటున్నాము. తపనోడుపమండల ఆవిడ సూర్యుడిని కూడా తప్పింపచేయగలటువంటి శక్తి సామర్థ్యత కలదు ఆవిడికి. ఇక్కడ మనం కాల విభజన చేసుకున్నట్టయితే సంవత్సరం తీసుకున్న ఎగ్జాంపుల్గా, సంవత్సరము 1, అయనము
అంటే 6 నెలలు ఒకటి, 6 నెలలు ఒకటి, ఉత్తరాయణం దక్షిణాయనం. మళ్ళీ దాన్ని నెలల కింద విభజించుకుంటే మనకి ఋతువుల కింద విభజించుకుంటే 6: వర్ష ఋతువు, శరదృతువు, ఇలా వసంత ఋతువు, ఇలా రకరకాలు. తర్వాత మళ్ళీ వచ్చరికి నెలలు, తర్వాత పక్షాలు, తర్వాత వారాలు, ఇలా తర్వాత గంటలు, తర్వాత సెకనులు, స్ప్లిట్ సెకన్లు, ఇట్లా రకరకాల సమయ విభజన జరిగింది. ఒక్కొక్క సమయంలో ఇవి ఒక్కొక్క ఫలితాన్ని మనకు అందిస్తాయి. అదే ఒకే పని మీరు సమయానుకూలత లేనప్పుడు చేయండి, సమయంగా ఉన్నప్పుడు చేయండి, దాని ఫలితం మీకు, దాని డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోగలుగుతారు ప్రాక్టికల్గా. ఇప్పుడు చెప్పాను, పొద్దున్నే లేచారు, ఏదో ఒకటి సాధన చేస్తున్నారు, ఒక శ్లోకమో పద్యమో పాఠమో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నారు, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా మన మెమరీలో ఇంప్లాంట్ బాగా అయిపోతుంది అది. అలాగే కొంచెం పొద్దెక్కిన తర్వాత చేశారనుకోండి, ఇంకో 10-15 సార్లు ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. సాయంత్రం అనుకోండి, ఇంకా ఒక 20-30 సార్లు ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. అర్ధరాత్రి అనుకోండి, ఇంకా ఎక్కువ సార్లు చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ సమయాన్ని బట్టి దాన్ని మనం విభజించుకుంటే మనకి తొందరగా అవకాశం అనేది లభిస్తుంది అనమాట. ఎందుకని ఇందాక చెప్పుకున్నాం మనం కారణాలు. అప్పుడు ఉండేటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, మనలో ఉన్నటువంటి గ్రాపింగ్ పవర్ కూడా. ఎందుకంటే మనం అప్పటికి నిద్రపోయి పడుకుని లేస్తాం కాబట్టి మనకి అలజడి అనేది తగ్గుతుంది, అలసట తగ్గుతుంది, ప్రశాంత చిత్తంతో మనం కూడా ఉంటాము. అప్పుడు ఏం పట్టుకున్నా సరే వెంటనే మన మెమరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అప్పటికి ఇతర విషయాలు ఏవి మనలోకి వెళ్ళజాలవు అప్పటికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులైతే ఆ సమయంలో చదువుకోవటము, ధనార్థులైతే లెక్కాపత్రం చూసుకోవటము, ఇలా. లేదు మంచి యూత్ అనుకోండి, ఎక్సర్సైజ్ చేయటము, లేదా యోగా చేయటము, లేదా వాకింగ్కి వెళ్ళటము, లేదా పూజ చేసుకోవటం. గృహిణులైతే పూజ చేసుకుని ఇంకా శివ రామ ఏదో కృష్ణ అనుకోవటం, సాధు సంతులైతే జపతపాలు చేయటం, ఇలా అనుసరించు. పైగా ఉదయం 7 మీరు ఏ కార్యమైనా చేసుకోవచ్చు, తిథి వార నక్షత్రంతో సంబంధం లేకుండా. 6:30 కనుక మీరు ఏ పనైనా చేయొచ్చు. తిథి వారం బాగుందన్న క్వశ్చనే లేదు అప్పుడు. ఇక సమయం మనకి ఇంత అనుకూలంగా ఉంది. అట్లాగే మధ్యాహ్నం పూట పితృగణాలకు వెళ్ళిపోతుంది. మీరు ఏది చేసినా పితృగణాలకు చెందుతుంది అన్నమాట. అది అంటే దేవత దాకా పోదు, మన దాకా కూడా రాదు సమయంలో. అలాగే సంధ్య తర్వాత చేశారనుకోండి, 6 నుంచి 6:30, 7 తర్వాత చేసేదాన్ని కూడా రాక్షసులకి వెళ్తుంది. ఈ మిట్టం అర్ధరాత్రి చేశారు, 12 తర్వాత చేశారు, పిశాచాలకు వెళ్తుంది. ఇట్లా రకరకాల సమయాలను మనకి. సాయంత్రం కూడా 6 నుంచి 7 దీపారాధన చేయటం, దేవుడికి సంబంధించిన స్తోత్రాలు, భజనలు, పారాయణలు, శ్లోకాలు, నామాలు ఏవో ఒకటి చేసుకోవటం ఆ సమయంలో మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఆ సమయం దాటిన చేసిన శక్తిహీనం అవుతుంది. నామం మహిమ ఉన్నప్పటికీ కూడా మనం అబ్జర్వ్ చేసుకునే శక్తి మనకు ఉండదు ఆ సమయంలో. ఎందుకంటే చెప్పుకున్నాం ఇందాక, కాల విభజనలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాలం ఇవ్వబడింది. ఇప్పుడు ఉత్తరాయణం చూడండి, దేవతలకి ఇవ్వబడింది, దక్షిణాయనం వీళ్ళకి వెళ్ళింది. అలా అనమాట. రకరకాలుగా ఇది కాలాన్ని విభజన జరిగింది. కాబట్టి మనం ఈ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అరుణాం కరుణాం తరంగితాక్షీం, ఆ సమయంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ యొక్క నేత్రాల నుంచి వచ్చేటువంటి అరుణ కిరణాలతోటి ఆవిడ అనురాగాన్ని, ఆమె వాత్సల్యాన్ని, ఆమె కరుణని, ఆమె దయని, ఆమె జాలిని మనం పొందటానికి అనువుగా ఉంటుంది. ఈ కనుల ద్వారానే కదండి మనకి శతాక్షి అమ్మవారు ఏర్పడింది. దుర్గం సంహారం చేసినప్పుడు దుర్గమాసులను సంహరించింది శతాక్షి కన్నులతోటి కదండి. కన్నులతోటి ఇంకా అమ్మవారు చాలా పనులు చేస్తుంది. విశాలాక్షి కాశీలో ఉంటుంది అమ్మవారు. ఆవిడ ఎప్పుడు విశ్వమంతా చూస్తూనే ఉంటుంది, కన్ను రెప్ప వెయ్యదు. ఒకచోట చిత్తంగా ఒకటే స్థిరంగా కూడా చూడదు. చూపు కూడా ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ప్రతిసారి చూస్తూనే ఉంటుంది అనమాట విశాలాక్షి. నా పిల్లలు ఇవందరూ ఏం చేస్తున్నారు, విశ్వం అంతా ఏం చేస్తోంది, జీవజాలం అంతా ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉంటుంది విశాలాక్షి. కామాక్షి కంచి, కోరికలన్నింటినీ తీర్చడానికి పెద్ద పెద్ద కన్నులు వేసుకుని చూస్తూ ఉంటుందన్నమాట. మీనాక్షి, జాలి, దయ, ఆర్ద్రత ఇవన్నీ కలిగి ఉంటుంది మీనాక్షి. ఇలా మనకి రకరకాలుగా విశ్వంలో అమ్మవారు వీటిల్ని అక్షిత్రయం అంటారు అనమాట. కనుల ద్వారానే మనకి
ఏం కావాలన్నా చూపు ద్వారానే ఇవ్వగల శక్తి సంపన్నురాలు. నమ్మరు కదండి, కానీ ఇది చెప్తుంటే చాలామందికి నమ్మకం అనిపించదు. కన్నులతో ఎలా చేస్తారండి, చేతులతో కదా, కాళ్ళతో చేతులతో చేయాలనుకుంటా కదా. కానీ ఇక్కడ ఒకటి చెప్తాను, తాబేలు ఉందనుకోండి, తన గుడ్లని సముద్రం నుంచి బయటికి వచ్చి ఇసుకలో ఒక చిన్న గుంత తవ్వి అక్కడ పెడుతుంది, గుడ్లను పెట్టి మట్టి ఇసుక కప్పేస్తుంది. వెళ్ళిపోయి దానికి ఎదురుగుండా ఉన్న మళ్ళీ నిలబడి నీళ్ళల్లోనే వాటిల్నే చూస్తూ ఉంటుందన్నమాట. దాని చూపుతోటే అవి పొదగబడి పిల్లలు అవుతాయి. చేప కూడా అంతే, చేప గుడ్లను పెట్టి అలల మీద తేలుతుంటే వాటిని చూస్తూ ఉంటుందన్నమాట. అయ్యో నా గుడ్లే, అయ్యో నా పిల్లలు ఇవి ఏమవుతాయి, ఎక్కడికి పోతాయని జాలిగా దయగా చూస్తూనే కళ్ళతోటే చూస్తూనే ఉంటుంది. వెంటనే ఆ యొక్క దాని మనోసంకల్పానికి అనుగుణంగా ఆ చేప గుడ్లు బ్రేక్ అయ్యి చేప పిల్లలు చిన్న పిల్లలని బయటకు వస్తాయి. అప్పుడు వచ్చి సంతోషపడుతుంది తల్లి, కళ్ళ ద్వారానే. ఇలా చూపుల ద్వారాగానే అవి పోషింపబడుతున్నాయి. కాబట్టి ఆ సమయాన్ని నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల, ఆ సమయాన్ని, ఆవిడ యొక్క అనుగ్రహాన్ని, ఆవిడ యొక్క ప్రేమని, ఆవిడ యొక్క జాలిని, ఆవిడ దయని, ఆవిడ కృపని మనం మునిగి తేలాలి అంటే ఆ సమయంలో లేవాలి. 4 నుంచి 6 ఇది సాధకులకి చాలా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కొందరు చూపులతోటి ఏదైనా చెప్పగలుగుతారు, చేయగలుగుతారు, శాసించగలుగుతారు కూడా. అది అమ్మ యొక్క శక్తి సాధన ద్వారా వస్తుందన్నమాట అర్థం. అది చూసారా, అమ్మవారు మనకి ఎంత దగ్గరగా ప్రతిరోజు వస్తుందో మనని చైతన్యవంతుల్ని చేస్తోంది అమ్మ. చూసారా, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. చెట్లు చిగురుస్తాయి, కాయలు కాస్తాయి, పుష్పాలు వస్తాయి, ఫలవంతం అవుతాయి, ఫలదీకరణ అవుతాయి. ఆ సమయం అంత ఉత్తమమైనదన్నమాట. బ్రాహ్మీ ముహూర్తము అంటారు దాన్ని. ఆ ముహూర్తాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఈ నామాన్ని గనక మనం ఆ సమయంలో, ఇది 4 to 6 సాధన చేయగలిగితే ఇది తొందరగా మనకి సిద్ధినిస్తుంది. మనం కూడా చూపులతోటి శాసించే శక్తి సమర్థులం అవుతాం, రక్తహీనత లేకుండా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఎముకల పెళుసుబారబోటనే తగ్గుతుంది, బీపీలు తగ్గుతాయి, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి, చాలా సాధన వర్చస్సు పెరుగుతుంది దానివల్ల. కాబట్టి ఈ నామాన్ని అందరూ కూడా కొంచెం గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. అమ్మవారి నామం ఒక్క నామం అయినా సరే, ఎందుకంటే గిన్నెలో అన్నం అంతా ఉడకాలంటే ప్రతి అన్నం మెతుకు చూడక్కల, ఒక్క మెతుకు పట్టుకున్నా తెలిసిపోతుంది. ఈ ఒక్క నామాన్ని పట్టుకున్నా సరే జీవుడు తరించిపోతాడనమాట. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఈ దీపావళి, కార్తీక దీపావళి రోజున విశాలాక్షి అమ్మవారికి మేము దీపమాలిక సమర్పిస్తున్నాం. మా లలితాపీఠం నుంచి ట్రిబ్బైదేశీ నుంచి కలిపి అది చేయటం జరుగుతోంది. దీంట్లో ఇష్టమైన వాళ్ళు ఆ పాంప్లెట్లో నెంబర్లు అవి ఉన్నాయి, వాటికి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. మీరు కూడా ఈ దీపోత్సవంలో పాలు పంచుకోవచ్చు, మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటే మీ గోత్రనామాల మీద అక్కడ ఈ లలితాపీఠం వాళ్ళు, ట్రిబ్బైదేశీ వాళ్ళు కలిపి అక్కడ ఆ యొక్క కాశీలో పరమాత్మకి, అమ్మవారికి దీపోత్సవం చేయడానికి సంకల్పం జరిగిందనమాట. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారు భక్తులని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చెప్పుకున్నాం, నిజారుణ ప్రభాపుర మజ్జద్ బ్రహ్మాండ మండల అరుణాం కరుణాం తరంగితాక్షిం. ఆ యొక్క అరుణవర్ణంలో ఉన్నటువంటి అమ్మవారి కనుల ద్వారా వచ్చే తరంగ దైర్ఘ్యాలతోటి అందరూ కూడా ఆ కృపకి పాల్గొంటారని చెప్పి నమస్కారం చేస్తున్నానండి. జై హింద్, మేరా భారత్ మహాన్.